19 ఏళ్ల వయసులోనే మరణాన్ని ఎదుర్కొంటూ 15 బుల్లెట్లు తగిలిన భారత జెండా కోసం ముందుకు దూసుకెళ్లిన సైనికుడు మీకు ఎవరో తెలుసా? ఆయనే పరమ్‌వీర్ చక్ర విజేత యోగేంద్ర సింగ్ యాదవ్. 1980 మే 10న ఉత్తరప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో యోగేంద్ర సింగ్ యాదవ్ గారు జన్మించారు. చిన్నప్పటి నుంచే దేశభక్తి ఆయన రక్తంలో ఉండేది. ఆయన తండ్రి కూడా భారత సైన్యంలో సేవలందించారు. అందుకే చిన్న వయసులోనే దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. కేవలం 16 సంవత్సరాల వయసులోనే యోగేందర్ సింగ్ యాదవ్ గారు భారత సైన్యంలో చేరారు. ఆయన చేరింది ఇండియన్ ఆర్మీకి చెందిన అత్యంత ధైర్యవంతమైన రెజిమెంట్ 18వ గ్రెనడియర్స్. శిక్షణలో ఆయన చూపిన ధైర్యం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. 1999 కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. పాకిస్తాన్ సైన్యం భారత భూభాగంలోని టైగర్ హిల్స్ వంటి కీలక ప్రాంతాలు ఆక్రమించింది. ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం భారత సైన్యానికి చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆ పర్వతాలు మంచులో కప్పబడి ఉండేవి. శత్రువులు ఎత్తులో ఉండేవారు. అప్పుడు ముందుకు వచ్చారు యోగేంద్ర సింగ్ యాదవ్ గారు. టైగర్ హిల్స్ పై దాడి చేసే ప్రత్యేక బృందంలో యోగేంద్ర సింగ్ యాదవ్ గారు కూడా ఉన్నారు. అతని పడి తాడులు కట్టి మిగతా సైనికులు ఎక్కేలా మార్గం తయారు చేయడం. కానీ మధ్యలోనే శత్రువులు కాల్పులు ప్రారంభించారు. యోగేంద్ర సింగ్ యాదవ్ గారుకి వరుసగా బుల్లెట్లు తగిలాయి. భుజం, కాలు, శరీరమంతా గాయాలు. అయినా ఆయన ఆగలేదు. తీవ్ర గాయాలతోనే ముందుకు పాకుతూ వెళ్లి శత్రువుల బంకర్లపై దాడి చేశారు. ఆ ధైర్యంతో భారత సైన్యానికి మార్గం దొరికింది. చివరికి టైగర్ హిల్స్ పై భారత జెండా ఎగిరింది. ఆ అసాధారణ ధైర్యానికి గుర్తింపుగా యోగేంద్ర సింగ్ యాదవ్ గారికి భారతదేశ అత్యున్నతమైన సైనిక పురస్కారం పరమ్‌వీర్ చక్రను ప్రదానం చేశారు. అది కూడా అత్యంత చిన్న వయసులో పొందిన వీరులలో ఆయన ఒకరు. దేశం కోసం ప్రాణాలకైనా తెగించే సైనికులు ఉన్నంత వరకు భారతదేశాన్ని ఎవరూ ఓడించలేరు. యోగేంద్ర సింగ్ యాదవ్ లాంటి వీరులు త్యాగం వల్లే మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.